మొట్టమొదట పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, వారి కుటుంబ సభ్యులకి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన పత్రిజీ గారి ఆధ్వర్యంలో ఒకానొక 35 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఈ యొక్క విప్లవం, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనేటువంటి విప్లవంలో పాల్గొంటూ ఆయన ఒక ఆశయాన్ని పెట్టుకొని ఆ ఆశయం మీద సాధన చేశాడు ఆ మహానుభావుడు. ఆ మార్గంలో మనమందరం కూడా ప్రయాణిస్తున్నందుకు మనం కూడా ఎంతో గర్వకారణంగా ఉంది. కానీ ఆ ప్రోగ్రాంలో ఎంతోమంది మాస్టర్స్ ఇలాంటి కార్యక్రమాలని ఆర్గనైజ్ చేస్తూ ఎంతో గొప్ప గొప్ప మహానుభావులందరినీ మనకు పరిచయం చేస్తూ వస్తున్నటువంటి ఎంతోమంది మాస్టర్స్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అందులో భాగంగా ఇవాళ కొత్తగా ప్రవేశించినటువంటి, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రవేశించినటువంటి మహావతార్ బాబాజీ వారి ఫౌండేషన్లో మన రంగనాథ్ గారు, వాళ్ళ టీము, వాళ్ళకు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి వేదికలకన్నీ, ఇలాంటి విషయాలకన్నిటికీ వేదికలు నిర్మాణం చేసి వాటన్నిటిని ముందుకు నడిపిస్తున్నటువంటి రామరెడ్డి లాంటి వారికి, అలాగే ఇంకా ఎంతోమంది మనకు తెలుసు, అలాంటి వాళ్ళ పేరున కూడా మనం అన్ని ధన్యవాదాలు తెలుపుకోవాలి. సో ఇలాంటి విషయాల్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని ఆచరించే వాళ్ళకు కూడా ఒకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. సో నా పేరు జంగమయ్య, రాయచోటి. ఇదివరకే నవంబర్ 23వ తారీఖు కూడా ఇక్కడ క్లాస్ చేశాను. యాక్చువల్గా నేను ఒక మారుమూల ప్రాంతంలో జన్మించి స్కూల్కి వెళ్లకుండా నా జీవితాన్ని అలా గడిపేస్తాను అన్నమాట. స్కూల్కి వెళ్లకుండా, అంటే ఒక పల్లెటూరు నుంచి ఒక పట్టణానికి వెళ్ళి పట్టణంలో కూడా చదువుకోకుండా, మా తల్లిదండ్రుల యొక్క చెప్పిన మాట వినకుండా నేను అలా ఇలా తిరిగి చివరికి ఒక మెకానికల్గాను, ఒక డ్రైవర్గాను తయారయ్యాను అనమాట. అలా డ్రైవర్గా తయారయ్యి ఆ జీవన విధానంలో నేను 1985లో ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్గా చేరడం జరిగింది. ఆ ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్గా చేరిన తర్వాత 85లో 87లో నాకు ధ్యానం పరిచయం అయింది మా డిపో మేనేజర్ ద్వారా. ఆ ఏ ధ్యానం అంటే డివైన్ లైట్ మిషన్ అని చెప్పేసి ఆ ధ్యానం పరిచయం అయింది 1987 మార్చి ఫిబ్రవరిలో. సో అప్పుడు దాంట్లో కూడా ఏముందంటే పతంజలి అష్టాంగ యోగ మార్గం గురించి అన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాతనే ధ్యానం గురించి నేర్పిస్తారు. అంటే అష్టాంగ మార్గంలో ఎలా అయితే ఉన్నాయో యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి అన్నట్లు ఈ యొక్క 6 మార్గాల్ని మనము శిక్షణ పొందిన తర్వాతనే ధ్యానం అనే దాని గురించి నేర్పిస్తారు. ఆ తర్వాత సమాధి స్థితి. కాబట్టి అక్కడ మొట్టమొదట ఎవరైతే శాకాహారిగా మారతారో వాళ్ళకే శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణ పొందిన తర్వాత మనకి ధ్యానం గురించి నేర్పిస్తారు. అలాంటి ప్లాట్ఫామ్లో నేను మొట్టమొదటి స్టార్ట్ అయ్యి ఒక 10 సంవత్సరాలు జర్నీ చేశాను, 87 నుంచి 97 వరకు. ఆ తర్వాత నాకేదో కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు ట్రాన్స్ఫర్ అయిపోయి 87 నుంచి 2004 వరకు ధ్యానం మానేశాను. ధ్యానం మానేసి మళ్ళీ మామూలు జీవితంలోకి వెళ్ళిపోయాను. అంటే మళ్ళీ మాంసం తినడం, మళ్ళీ మందు తాగడం, మళ్ళీ ఏవేవో చేయడం, ఎందుకో ఒక మాయ మళ్ళీ కప్పేసింది నన్ను 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల మాయలో నేను మొదలైంది ఎక్కడి నుంచి అంటే అల్సర్తో మొదలయ్యాను, క్యాన్సర్ వరకు ప్రయాణం చేశాను 2002 వరకు. అంటే అల్సర్ నుంచి మనకు తెలుసు ఎన్నో జబ్బులు వస్తాయి. మొట్టమొదటి స్టార్ట్ అయ్యేది అల్సర్తోనే, అన్నవాహికతో మొదలవుతుంది. మనం తీసుకునేటువంటి జంక్ ఫుడ్స్ వల్ల మనకు వేళకాని వేళ తినడము, వేళకాని వేళ తిరగడం, ఇలాంటి విషయాల వల్ల చేయకూడని పనులు చేయడం, ఆలోచించకూడని విషయాలు ఆలోచించడం,
ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే మానసిక స్థితి అలాగే శారీరక స్థితి రెండు దెబ్బతిన్నాయి. అప్పుడు నా బరువు 82 కిలోలు. ఎప్పుడు 2002లో. అంటే అప్పటికి నేను ఎన్నో స్థితులు దాటుకొచ్చానమాట. అల్సరు, సోరియాసిస్, పైల్సు, తర్వాత కాన్స్టిపేషన్, బీపీ, షుగరు, ఒబెసిటీ, ఇవన్నీ నడుచుకుంటూ వచ్చి చివరికి 2002లో ఏమీ తినడానికి అవ్వదన్నమాట. సో అలాంటి పరిస్థితుల్లో చెన్నై అపోలో హాస్పిటల్లో నేను మెడికల్ టెస్ట్ చేస్తే వాళ్ళు బయాప్సీ తీసి బాంబేకి పంపించి 3 డేస్ తర్వాత నాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. 2nd స్టేజ్ దాటి 3rd స్టేజ్లోకి ఎంటర్ అవుతున్నావు నువ్వు, క్యాన్సర్ అన్నారు. అన్నవాహిక పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. నువ్వేం తినాలన్నా లిక్విడ్ డైట్ తీసుకోవాలి, లేదంటే ఉప్పు కారాలు లేనటువంటి ఆహారాలు మితంగా తీసుకొని జీవనశైలి నడిపించాలి, మందులు వాడుకోవాలి అని చెప్పారు. ఇంకా కొద్ది రోజుల తర్వాత కీమో కూడా చేయాల్సి వస్తుంది అని నాకు ఒక సిగ్నల్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేశా అంటే ఇంకా 2002లో నాకు ఇది మొదలైంది కాబట్టి మందులు వాడుతున్నా. నా కోసం నేను 2002లో మెడికల్ స్టోరే పెట్టుకున్నా. ఎందుకంటే నా శాలరీ సరిపోక, నాకు వచ్చే శాలరీ 7,000, నేను వాడే మందులు 6,000 రూపాయలు అప్పట్లో 2002లో. అందుకని ఒక మెడికల్ స్టోర్ పెట్టుకొని ఆర్టీసీలో లోన్ పెట్టి ఒక మెడికల్ స్టోర్ పెట్టాను నా కోసం, మందులు ఫ్రీగా వస్తాయి కదా అని. అలా తిని ఇంకా రోగం పెంచుకున్నాను అనమాట. సో 2004లో ఏమైందంటే చెన్నైలోనే ఆన్లైన్ సిక్ అయిపోయాను, ప్రొఫెషన్లోనే, డ్యూటీలోనే. అంటే లంబార్ డిస్క్ పెయిన్ వచ్చేసింది ఎక్కువగా. ఈ మెడిసిన్స్ అన్ని మింగి పెయిన్ కిల్లర్సు, యాంటీబయాటిక్స్ ఇలాంటివన్నీ తినడం వల్ల ఏం జరిగిందంటే మెడికల్ కాంపౌండ్స్ అన్నీ బాడీలో మొత్తం స్టోర్ అవ్వడం, మనం తినే ఆహారం ద్వారా నిలబడినటువంటి టాక్సిన్స్ అన్ని బాడీలో స్టోర్ అవ్వడం. కాన్స్టిపేషన్ ఉంది, మోషన్ సరిగా రాదు, 2 డేస్కి 1.5 డేకి 3 డేస్కి అలా వస్తుంది. సో ఆ పరిస్థితిలో నేను అలా సిక్ అయ్యాను. సిక్ అయిన తర్వాత నాకు ఆపరేషన్ కంపల్సరీ అన్నారు, లంబార్ డిస్క్ ఆపరేషన్, ఆ సయాటికా పెయిన్ అనమాట అది. కానీ అది నా అజ్ఞానం వల్ల నేను ఆపరేషన్ చేసుకోవడం జరిగింది. ఆ ఆపరేషన్ కాస్త ఫెయిల్ అయింది. వితిన్ 5 డేస్లో ఆపరేషన్ అయిన 5 రోజుల తర్వాత డాక్టర్ ఎక్స్రే తీసి మీ ఆపరేషన్ ఫెయిల్ అయిందంటే 2 నెలల తర్వాత మళ్ళీ రివ్యూ చేస్తాము, ఈ గాయం మానిపేసుకొని రండి అని చెప్పారు. సో అప్పుడు ఏం చేశానంటే నేను డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు పెద్ద ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ వల్ల నాకేమైనా ఉపయోగం ఉంటుందా అన్నాను. లేదండి, దీనివల్ల కొద్దిగా ఉపశమనం ఉంటుంది, ఈ గాయం మానిపోవాలి, మానిన తర్వాత వస్తే మళ్ళీ నీకు ఆపరేషన్ చేస్తాం, అప్పుడు నేను డయాబెటిక్ అన్నారు. సరే నేను డిశ్చార్జ్ చేయండి, వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిపోయి వెంటనే మా ఫ్యామిలీతో ఏం చెప్పానంటే నేను మందులు మింగను, నేను చనిపోవడానికి కూడా సిద్ధమే, ఇంకా జీవించి చేసేది ఏం లేదు. లంబార్ డిస్క్ ఆపరేషన్ ఫెయిల్ అయిందంటే మళ్ళీ సక్సెస్ అవ్వాలంటే ఏ లక్షల్లో ఒకరికో అవుతుంది అని నేను నమ్మాను ఆ రోజు. అలా అనుకొని మందులు మానేసా. ఫస్ట్ మందులు మానేస్తే మా వాళ్ళు భయపడిపోయారు. మందులు మానేస్తే ఎట్లా, నువ్వు ఇన్ని పెద్ద రోగాలు పెట్టుకొని శరీరం నిండా, అలా మందులు తినకపోతే ఏం జరుగుతుంది నీకు తెలుసు కదా, డాక్టర్లు చెప్పారు కదా అంటే, లేదు అది ఏమన్నా కానీ నేను మందులు మానేస్తాను, వద్దు, నాకు ఉపయోగం లేనప్పుడు ఎందుకు తినాలి అని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నా. కానీ నాకేం అవ్వలేదు. నెల రోజుల వరకు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అయిపోయినారు. ఫ్రెండ్స్, స్నేహితులు, బంధువులంతా వచ్చి కడచూపు చూసి వెళ్ళిపోయారు. కడచూపు అంటే అందరికీ తెలుసు అనుకుంటా, వీడికి లంబార్ డిస్క్ ఆపరేషన్ ఫెయిల్ అయింది కాబట్టి వీడు ఎలాగో ఉండడు, ఒకసారి వెళ్ళి చూసి వద్దాం అని వెళ్తారు చూడ్డానికి. ఏదో 4 పళ్ళు 4 పలహారాలు తీసుకొని వెళ్తారు. నాకైతే ఎండు మాంసం కూడా తీసుకొచ్చి పెట్టారు, ఎందుకంటే తింటే బాగలేస్తావని. మేకలు కోసుకొచ్చి ఎండబెట్టి పెట్టారు. సో అంత అజ్ఞానం లేక వెళ్ళిపోయాను అనమాట నేను. చివరిగా నాది ఆగస్టు నెల, నా డేట్ ఆఫ్ బర్త్ ఆగస్ట్ మంత్లో నాకేం జరిగిందంటే ఒకానొక రోజు ఆ పౌర్ణమి నేనేం చేశానంటే ఈరోజు ఏమన్నా కానీ నేను బాడీ వెకేట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఈ రొంప జీవితం ఎందుకు నాకు, నేను చనిపోతే మా ఫ్యామిలీలో ఎవరికొరకు జాబ్ ఇస్తారు ఆర్టీసీలో, ప్రజెంట్ నో వర్క్ నో పేలో ఉన్నాను కదా, ఎందుకు బ్రతికి ఎవరిని సాధించాలి ఇక్కడ మంచం మీద అనే ఉద్దేశంతో చనిపోవడానికి నిర్ణయం తీసుకున్నా. ఆ రోజు పగలంతా ఆలోచించి రాత్రి 12 గంటలకు నిద్రపోయాను. నిద్రపోతే కరెక్ట్గా 3-3:30 సమయంలో తెల్లవారుజామున ఒక 2 దూతలు వచ్చారు తెల్లగా. ఒక డ్రీమ్ వస్తుంది నాకు, ఒక కలలో ఉన్నా.
వాళ్ళు ఏం చేశారంటే నన్ను పైకి తీసుకెళ్ళారు. పైకి తీసుకెళ్ళి దాదాపు ఒక 20 నిమిషాలు అట్లా జరిగి ఉంటుందేమో. పైకి వెళ్ళిపోయి మళ్ళీ కిందికి తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారంటే ఒక మంచి నేచర్లోకి తీసుకొచ్చారన్నమాట. ఆ నేచర్లో పశుపక్షాదులు, క్రూర మృగాలు అన్నీ కలిసి తిరుగుతున్నాయి. అలాంటి ప్రదేశంలో తీసుకొచ్చి నన్ను వదిలిపెట్టారు. ఎందుకు ఇక్కడ వదిలిపెట్టారంటే, మాకు ఇంతవరకే సమాచారం ఉంది మిమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టమని, కాబట్టి ఇక్కడ వదులుతున్నాము, నీకేమన్నా అవసరమైతే మళ్ళీ పిలిస్తే వస్తామన్నారు. అప్పుడు నేనేం చేశానంటే సరే అనుకొని అలా చూస్తున్నా. చుట్టూ చూస్తే చుట్టూ అంతా అలా కనిపిస్తుంది. అప్పుడు ఒక శబ్దం వినపడుతుంది నా లోపల నుంచి. ఏం వినపడుతుంది అంటే, ఏంటి ఇవాళ భలే ఆలోచిస్తున్నావు చనిపోవాలని? నువ్వు చనిపోవు, నువ్వు జీవిస్తావు. నీవు ప్రకృతితో అనుసంధానం అవ్వాలి. రెండవది, ఒకసారి వెనక్కి తిరిగి చూడు, అంటే గతాన్ని ఒకసారి చూసుకో. నువ్వు ఎలా జీవించేవాడు, ఎలా జీవిస్తున్నావు, ఇప్పుడు ఎందుకు ఇలా జరిగిందో ఇవన్నీ నువ్వు ఒకసారి అవగాహన తెచ్చుకో అని ఒక వాయిస్, ధ్వనితో కూడుకున్నటువంటి వాయిస్ వినపడింది. అప్పుడు ఉన్నట్లుండి సడన్గా మెలకువ వచ్చింది. అప్పుడు టైం చూస్తే 4:15. ఎందుకు ఇలా వచ్చింది నాకు ఈ డ్రీమ్ అని చెప్పేసి ఆలోచించాను. వెనక్కి తిరిగి చూడని ఈ శబ్దాలే నా చెవుల్లో మళ్ళీ తిరిగి మారుమ్రోగుతున్నాయి. నువ్వు చనిపోవు, నువ్వు ప్రకృతిలో మమేకం అవ్వాలి, ఇది అనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ ఒక గంట సేపు ఏడ్చుకున్నాను. ఆ గదిలో ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. ఏడ్చుకొని ఎందుకు ఏడ్చుకున్నానంటే, నేను ఇలా జీవించి ఇలా ఎన్ని తప్పులు చేసి మళ్ళీ ఇంత క్రూరంగా ప్రవర్తించాను నేను, కాబట్టి నాకు పడాల్సిన శిక్షే పడింది. కానీ ఇప్పుడు నేను చేయాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే శిక్షణ పొందాలి సృష్టిలో అనే ఉద్దేశంతో అప్పుడు నేను ఒక సంకల్పం పెట్టుకొని ఆ రోజు నుంచి మళ్ళీ ధ్యానం మొదలుపెట్టాను. శాకాహారిగా మారిపోయాను. మళ్ళీ అదే క్షణం నిర్ణయం మార్చేసుకున్నాను. ఇంకా చనిపోకూడదు, జీవించాలి, జీవించే ప్రయత్నం చెయ్యాలి అనే ఉద్దేశంతో అప్పుడు నేను ధ్యానం ద్వారా నేను ఒక సంకల్పం పెట్టుకున్నా. సుప్రీం సోల్కే ప్రశ్న వేసా, ఏంటంటే 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద ఆయురారోగ్యాలతో జీవిస్తున్నాయి కదా, అవి ఏ మందులు ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు కదా, కానీ మానవ జన్మ గొప్పదని, మానవ జన్మ రావడమే దుర్లభమని ఎన్నో ఉపనిషత్తులు, భగవద్గీతలు, అలాగే ఎన్నో గ్రంథాలు, ఋషులు, మునులు చెప్తున్నారు కదా. మరి అలాంటి మానవ జన్మకే ఎందుకు ఇన్ని దుఃఖాలు, ఎన్ని కష్టాలు, ఎందుకు అకాల మరణాలు, రోగాలు ఎందుకు వస్తున్నాయి? నాకు దీనికి ఆన్సర్ కావాలని నేను ఒక ఆశయం పెట్టుకొని ధ్యానం చేశాను. అప్పుడు నాకు 3-4 రోజుల తర్వాత నాకు ఒక రిజల్ట్ వచ్చింది. నువ్వు ప్రకృతిలో 84 లక్షల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉన్నాయంటున్నావు కదా, ఒకసారి వాటితో కలిసి నువ్వు ప్రయాణం చెయ్యి అని చెప్పి వచ్చింది. అప్పుడు నేను యాస్ట్రల్ ట్రావెల్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు యాస్ట్రల్ ట్రావెల్ స్టార్ట్ అయ్యి ప్రతి జీవుల దగ్గరికి వెళ్ళి వాటి యొక్క జీవన శైలి, వాటి యొక్క కష్టసుఖాలు, దుఃఖము ఇవన్నీ చూస్తే మనుషుల కన్నా ఎక్కువ దుఃఖపడుతున్నాయి అవి. ఎందుకంటే మానవులు చేసేటువంటి ఆకృత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు, వాటి యొక్క ప్రాణరక్షణ కోసం అవి పడేటువంటి ఇబ్బందులు నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు నేను నా కళ్ళలో నీళ్లు తిరిగాయి పశుపక్షాదులను చూసి. అవి రాత్రిపూట నిద్రపోవు. ఎందుకు నిద్రపోవు అంటే ఈ యొక్క దినచరులన్నీ కూడా, నిశాచరులు వేరు, దినచరులు వేరు. దినచరులు నిద్రపోవు, నిశాచరులు నిద్రపోతాయి. అంటే క్రూర మృగాలు బాగా నిద్రపోతాయి. కానీ ఈ దినచరులు పగలు మాత్రమే చూపున్నటువంటి ఏ జీవి నిద్రపోదు, రాత్రంతా మెలకువతోనే ఉంటుంది, ఎరుకతో. ఎందుకంటే తనకి ప్రాణభయం ఎక్కువ, ఏ జంతువు వచ్చి నన్ను మింగేస్తుందో అని. చూడండి, మనకి యాస్ట్రల్ ట్రావెల్లో ఎంత క్లారిటీగా అర్థమవుతుందంటే అంత క్లారిటీగా అర్థమవుతుంది. తిరిగి మళ్ళీ అవి ఎందుకు ఆరోగ్యంగా ఉన్నాయంటే, ఉన్నది ఉన్నట్లుగా ప్రకృతి అమ్మ ఏమిస్తే తింటున్నాయి. తల్లి స్తనంతో ఒక శిశువు ఎలా అయితే పాలు తీసుకుంటాడో ఆ విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి పదార్థాలని ఉన్నది ఉన్నట్లుగా తీసుకుని ఆహారం జీవిస్తున్నాయి. వాటికి ఏమీ ఇబ్బంది లేదు. అలా ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక ప్లానింగ్ వచ్చింది. ఒక 20 రోజుల తర్వాత నేనే ప్లాన్ చేసుకొని ఒక 90 రోజులు నా మీద నేను టెస్ట్ చేసుకోవాలని చెప్పేసి ఒక జీవన శైలి మార్చాం మా వాళ్ళదని పిలిచి. సో దీని గురించి చెప్పాలంటే పెద్ద స్టోరీ అవుతుంది. కరెక్ట్గా 70 రోజుల్లో ఈ ప్రకృతి జీవన శైలిలో నేను మొత్తం అన్ని రోగాలను జయించుకొని 20 కేజీల శరీరాన్ని, 23 కేజీల శరీరాన్ని తగ్గించుకొని 83 నుంచి 59కి వచ్చి శరీరాన్ని మళ్ళీ సమతుల్యం చేసుకుని 26 వయసులో ఉన్నటువంటి కుర్రోళ్ళలాగా తయారయ్యాను. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఎందుకంటే ఆ రోజు నా బ్లడ్ అనాలిసిస్ తీసి డాక్టర్లు ఏం చెప్పారంటే,
నీకు ఏ రోగం లేదయా, ఎట్లా పోయినా ఇవి రోగాలన్నీ అన్నారు. అంటే మందులు మానేస్తే శరీరము, మన శరీరంలో పెరిగేటువంటి వ్యాధికారకమైనటువంటి బ్యాక్టీరియా అది మళ్ళీ డెవలప్ అవ్వదన్నమాట ఈ న్యాచురల్ ఫుడ్లోకి వస్తే. ఇప్పుడు మనకు ఒక క్యాన్సర్ కాదు కదా, ఇంకొక జబ్బు ఏదో వచ్చింది. ఆ బ్యాక్టీరియా ఏమవుతుందంటే ఆ కణాలన్నీ కూడా 1కి 2, 2కి 4, 4కి ఇట్లా మల్టీ లెవెల్లో పెరుగుతూ పోతుంటాయి. ఆ రోగానికి సంబంధించినటువంటి ఒక వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఫంగస్ కానివ్వండి, అది డెవలప్ అవుతూ వెళ్తూ ఉంటుంది. మనం ఈ ఆహారం ఎప్పుడైతే మార్చేస్తామో, ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకుంటామో, ఆటోమేటిక్గా ఆ బ్యాక్టీరియా డెవలప్మెంట్ ఆగిపోతుంది, ఎదుగుదల ఆగిపోతుంది రోగానికి. ఆ ఎదుగుదల ఉంది కాబట్టి మనం మందులు వేస్తున్నాం. ఇక్కడ ఎదుగుదల ఆగిపోయిందంటే కనుక అది దాదాపు ప్రతి ఒక్క బ్యాక్టీరియాకి కొన్ని రోజులు ఆయుష్ ఉంటుంది. ఆ ఆయుష్ ప్రమాణం ప్రకారము మనం దానికి ఆహారం ఇవ్వకపోతే అది ఎన్ని రోజులకి ఏ కణం చనిపోవాలనో ఆ కణం చనిపోతుంది. ఇది మనకు అర్థం కాదు. అది మనం అంతరంగ ప్రవేశం చేసినప్పుడు అర్థమవుతుంది. అనుసంధానం అవ్వాలి, మనం అణువుతో అనుసంధానం అవ్వాలి. అప్పుడు మనకు తెలుస్తుంది ఎన్ని అణువులు చనిపోతున్నాయి శరీరంలో, ఎందుకు చనిపోతున్నాయి, దీనికి కారణం ఏంటి. అంటే రక్షణ వ్యవస్థ, భక్షణ వ్యవస్థ అంటే ఉంటాయి మనకి. మనం భక్షణ వ్యవస్థకి ఆహారం పెడుతున్నాం. ఈ భక్షణ వ్యవస్థకు ఆహారం పెట్టడం మానేస్తే ఆటోమేటిక్గా శరీరంలోంచి బయటకన్నా వెళ్ళిపోతాయి, లేదా శరీరంలో చనిపోతాయి, లేదు ఆ శరీరంలోనే ఉండి మేము కూడా ఇలా మారిపోతాంలే అని అయినా అంటాయి. ఇంతే 3 మార్గాలు దానికి, ఆ వైరస్ బ్యాక్టీరియాలకి. సో ఇది మనకు అర్థం కాదు. ముందు ఒక రోగం వచ్చిందంటే ఆ రోగాన్ని పెరగకుండా ఆపాలి. ముందు ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు అక్కడ ఒక మార్పు జరుగుతుంది మన శరీరంలో. ఒక ట్యూమర్ రావడం కానీ, లేకుంటే ఒక అవయవం చెడిపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంది. ఎందుకంటే అన్నీ ఊకుమడిగా దాడి చేస్తాయి ఈ కణాల డెవలప్మెంట్ అయ్యేటటువంటి. ఎప్పుడు డెవలప్మెంట్ ఆగిపోతుందో, ఒక చెడ్డ వ్యవస్థ అనేది పెరగకుండా ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్గా దానికి బలహీనత వస్తుంది. అప్పుడు అది మెల్లమెల్లగా చనిపోతుంది. ఒక ట్యూమర్ పెరుగుతూ ఉంది లోపల మన శరీరంలో, ఆ ట్యూమర్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతుంది మన శరీరం. మనం బయట నుంచి దానికి ఆపరేషన్లు తీసి కట్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. ఇది మన లోపల జరిగేటువంటి క్రియ. ఆ క్రియల ద్వారా మనము సరైనటువంటి జీవన శైలి మార్చుకొని సరైన పద్ధతిలో మనం సంపూర్ణమైన ఆహారాన్ని ఇవ్వగలిగితే, తినకూడని వాటిని మానేయాలి. ముందు ఈ దేహానికి అవసరం లేని పదార్థాలు మానాలి. మనం తినకూడనివి తింటున్నాం. పశుపక్షాలు అలా కాదు, అవి ఏవి తినాలో అవి మాత్రమే తింటున్నాయి. ఒక పక్షి ఇంకొక పక్షి ఆహారం తినదు, ఒక పశువు ఇంకొక పశువు ఆహారం తినదు, ఒక మృగము ఒక జంతు సంపద ముట్టుకోదు. చూడండి, ఈ విధంగా దేనికి కేటాయించబడినటువంటి పదార్థం అవి తింటున్నాయి. కానీ మనం మాత్రం అన్నీ తింటున్నాము, అన్నింటినీ తింటున్నాం. కాబట్టి మనకేం జరుగుతుంది, లోపల జడకూడనివి జరుగుతాయి. మనం నానా చెత్త వేసి స్టోర్ చేస్తున్నాం బాడీలో. ఇప్పుడు మన ఇళ్లలో అటకల మీద ఎన్నో ఉంటాయి, అనవసరమైన ఎప్పుడో ఒకసారి పనికి వస్తాయి, లేనితే పెడతాం. ఆ విధంగా మన శరీరంలో కూడా దాచుకున్నాం ఎన్నో మందుల కాంపౌండ్స్, అదేవిధంగా ఆహారంలో మిగిలిపోయినటువంటి బ్యాక్టీరియాని, టాక్సిన్స్ని, వీటన్నింటిని దాచుకుంటాం. కానీ మళ్ళీ ఏం చేస్తామంటే అవి బయటికి పోనీయకుండా కాపాడుకుంటాం. అది ఎలా కాపాడుకుంటామంటే, మన శరీరానికి 5 విసర్జక అవయవాలు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే అతి గొప్ప పెద్ద విసర్జక అవయవాన్ని మూసేస్తాం. అదేంటండి అంటే చర్మం. ఈ చర్మానికి ఉన్నటువంటి స్వేద గ్రంథుల ద్వారా 24 గంటలు మన బాడీ లోపల ఏవైతే క్రియేట్ చేస్తుందో టాక్సిన్స్ని బయటికి పంపిస్తూ ఉంటుంది. కానీ దాన్ని మాత్రం ఆపేస్తాం. ఎందుకంటే మనకి ఎక్కడ కూర్చున్న ఫ్యాన్ కావాలి, ఏసీ కావాలి. ఈ ఫ్యాన్ ఏసీ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ స్వేద గ్రంథులు ఆగిపోతాయి. ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే లోపల మన చర్మం లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ ఆ చర్మం కిందనే ఆగిపోతాయి. ఆగిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే అలా ఆగిపోయి వాటి యొక్క ఉత్పత్తిని పెంచుకొని అక్కడ చేయకూడని దాడి చేస్తాయి. అప్పుడే మనకి స్కిన్ డిసీజులు రావడము, లోపల ట్యూమర్ స్టార్ట్ అవ్వడము, స్వెల్లింగ్ స్టార్ట్ అవ్వడము, అక్కడ రక్త ప్రసరణ జరగకుండా ఆగిపోవడము. మనం చాలామంది చెప్తుంటే ఇక్కడ స్వెల్లింగ్ వచ్చిందండి, ఇక్కడ తిమిరి పట్టిందండి. ఎందుకు పడుతుంది మనకి తిమిరి?
అక్కడ మీకు రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, అక్కడ మీకు ప్రాణవాయువు సరిగా అందకపోవడం. మన శరీరంలో 3 ప్రయాణం చేస్తారు. 1 గాలి, 2 నీరు, 3 అగ్ని. ఈ 3 సమానంగా ఉంటేనే వాటి పేరే ఆయుర్వేదంలో వాత పిత్త కఫ దోషాలు. ఈ 3ని మనం ఎప్పుడైతే సమానపరుస్తామో అప్పుడు మనకి అన్ని ప్రయోగాలు నడుస్తాయి. కాబట్టి ఇవంతా మనం ఎప్పుడు తెలుసుకోవచ్చు అంటే లోపలికి వెళ్ళినప్పుడు తెలుసుకోవచ్చు. లోపలికి ఎలా వెళ్ళాలి? మనం అంతరంగ పరిశోధన చేయాలి, అంతరిక్ష పరిశోధన కాదు. మనం ప్రతిదాన్ని బాహ్యంగా బయట నుంచి మందులు వేసి, బయట నుంచి ఏదన్నా క్రీములు పూసి, బయట నుంచి ఏదన్నా గాయాలకు టించర్ వేసి మానుకోవాలని చూస్తున్నాం. ఆ గాయాన్ని సృష్టించింది ఎవరు? శరీరం లోపల వ్యవస్థ. కాబట్టి ఆ శరీరం తనంతట తానే తీసేయాలి. ఇది అసలు సబ్జెక్టు. మనం ఏం చేస్తామంటే నేను తీసేస్తానని చెప్తాం. అది నేను తీయలేను ఫిజికల్గా. లోపల నుంచేనే అది మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. ఎవరు సృష్టించారో ఆ సృష్టికర్త మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు. ఆ అణువులన్నీ కూడా కలిపి మళ్ళీ దాన్ని వెనక్కి తీస్తాయి. రక్షణ వ్యవస్థను పెంచుకోవాలి. మనం భక్షణ వ్యవస్థను పెంచుతున్నాం. కాబట్టి 80% మనలో భక్షణ వ్యవస్థే ఉంది. ఈ భక్షణ వ్యవస్థకు మనం పెడుతున్నటువంటి ఆహారమే మూలమని నేను తెలుసుకున్నా నా సబ్జెక్టులో. కానీ ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి మనం చూస్తున్నాం ఎంతోమంది మహానుభావులు ఎన్నో విధాలుగా వాళ్ళ సబ్జెక్టు వాళ్ళు తెలుసుకున్నటువంటి అనుభవ జ్ఞానాలు మనకందరికీ పంచారు. ఆ విధంగా ఎవరి అనుభవ జ్ఞానం వాళ్ళది. ఇప్పుడు నేను 2004 డిసెంబర్ నుంచి అక్టోబర్ నుంచి ఇంతవరకు 2 పైసల ట్యాబ్లెట్ తినలేదు. నమ్ముతారా? మరి నేను ఆన్సర్ నుంచి క్యాన్సర్ వరకు ప్రయాణం చేశాను. నాకు లంబార్ డిస్క్ ప్లెయిన్ లేదు. ఇప్పుడు నేను రోజుకు 1000 కిలోమీటర్లు డ్రైవ్ చేయగలను ఇప్పుడు. కానీ ఎవరు నమ్మలేరు. నేను 4 రోజులు మేల్కొన్నా కానీ రోజుకు 1 గంట పడుకొని మిగతా అన్ని గంటలు పని చేస్తాను. ఇప్పుడు ఇక్కడ పైకి ఎక్కాలంటే సెకండ్స్లో మీ లిఫ్ట్ కన్నా ముందు నేను వెళ్ళిపోతాను. చూడండి, మరి ఎలా సాధ్యమవుతుంది? గస రాదు. ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? మన శరీరంలో రక్త ప్రసరణ ఎంత అద్భుతంగా జరుగుతుందో అంత హాయిగా జీవిస్తాం మనం. మన బీపీ లేకూడదా ఉండాలి అంటే ముందు మన లోపలికి వెళ్ళి ఏదైతే ఆ బీపీని సృష్టిస్తుందో ఆ పదార్థాన్ని ఆపేయాలి. ఇప్పుడు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నారు పెద్దవాళ్ళు. మరి అడుసు తొక్కకుంటే కాలు కడగాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు శరీరం ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ అంటే ఏంటి? ఎక్సెస్గా దాన్ని మార్చుకోవడం కోసం. ఇప్పుడు ఎక్సెస్ మీరు లోపలికి వేయకపోతే సైజును మార్చే పని ఏముంది? ఇంకా అవసరం లేదు కదా. కాబట్టి మనం ప్రాణాయామం ఎందుకు చేస్తున్నాం? మన ప్రాణవాయువు సరిగా వెళ్ళలేదు కాబట్టి దాన్ని మార్గాలని మార్చుకుంటున్నాం. ఇప్పుడు చాలామంది ఆసనాలు వేస్తారు, ప్రాణాయామాలు చేస్తారు. ఆసనం వేసిన వెంటనే ఆసనం తీసి మళ్ళీ ఇంకొక ఆసనంలోకి వెళ్ళిపోతారు. అది తప్పు. ఆసనం వేసే స్థితి, ఆసన స్థితి, ఆసనం తీసే స్థితి దాటిన తర్వాత 30 సెకండ్లు మనము శ్వాస తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆసనంలోకి వెళ్ళాలి. అదేవిధంగా ప్రాణాయామం చేసేటప్పుడు కూడా ఒక ప్రాణాయామం నుంచి ఇంకో ప్రాణాయామంలోకి మారాలంటే మనము 30 నుంచి 40 సెకండ్లు కళ్ళు మూసుకొని శ్వాసను తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక ప్రాణాయామంలోకి వెళ్ళాలి. ప్రాణాయామం చేసేటప్పుడు కానీ ఆసనాలు వేసేటప్పుడు కానీ ఎవరితో మాట్లాడకూడదు. వీలైనంత వరకు కళ్ళు మూసుకొని చేయాలి. మన మీద మనకు ధ్యాస ఉండాలి. అలా చెయ్యాలి. ఎవరికి ఏ ఆసనం అవసరమో ఆ ఆసనమే చెయ్యాలి. నేను అన్నీ చెయ్యాలి అనే రూల్ ఎక్కడ లేదు. ఇక్కడ అన్నీ చేస్తే నాకు బ్యాక్ పెయిన్ ఉంటుంది. నేను ముందు కొంగి ఆసనాలు వేస్తే బ్యాక్ పెయిన్ పెరుగుతుంది. చూడండి, అందరూ కలిసి ఒకే ఆసనాలు ఎప్పుడు వేయకూడదు. నేను తెలుసుకున్న విషయం అది. సో ఎంతోమంది ఎంతో మార్గాల్లో చెప్పచ్చు. ఏది అవసరం నాకు, నా శరీర పరిస్థితి ఏంటి, నాకు ఇప్పుడు ఎక్కడ నాకు దుఃఖం ఉంది, ఆ దుఃఖాన్ని నేను ఎలా నివారించుకోవాలి అనేది నేను తెలుసుకోవాలి. రెండవది, ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు ఇక్కడ కూర్చొని వాళ్ళు. ఇలా పట్టుకొని ఇలా బిగిస్తే ఏం జరుగుతుంది అని. ఇలా జరిగితే ఏం జరిగింది? ఇక్కడ మీ బ్లడ్ వెజల్స్ లాక్ అవుతాయి. లాక్ అయిన తర్వాత నొప్పి పుట్టించాలి. ఇక్కడ నొప్పి రావాలి. ఎంత నొప్పి వస్తే అంత రియాక్షన్ అవుతుంది అక్కడ. అలా రియాక్షన్ అయిన తర్వాత చెయ్యి వదిలితే అప్పుడు మీకు ఈ షోల్డర్ పెయిన్ ఉందనుకోండి,
ఈ షోల్డర్ పెయిన్ మీరు 3-4 డేస్లో తగ్గించుకోవచ్చు కేవలం ఈ ఆసనంతోనే. అంత సింపుల్ అన్నమాట. ఎప్పుడు కూడా పిండాలి శరీరాన్ని. ఇప్పుడు బట్టలు ఉతికేస్తే ఏం చేస్తాం మనం? ముందు నీళ్ళలో ఉంచుతాం, దాన్ని బాగా కుసుమేస్తాం, పిండేసి ఎండలో ఆరేస్తాం. ఆ విధంగా శరీరాన్ని కూడా అలా చెయ్యాలి. అప్పుడే లోపల ఉండే డస్ట్ అంతా క్లీన్ అవుతుంది, లేకపోతే క్లీన్ అవ్వదు. ముందు నీళ్ళు తాగడం నేర్చుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేచి గోరువెచ్చని నీళ్ళు తాగి బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు మనము చిన్న చిన్న వామప్ ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత ఆసనాలు వేసుకొని, ఆసనాల తర్వాత ప్రాణాయామం చేసి, ప్రాణాయామం తర్వాత మెడిటేషన్ చేయాలి. అప్పుడు మెడిటేషన్ అద్భుతంగా కుదురుతుంది. కాబట్టి ముందు క్లీనింగ్, తర్వాత ఆసనాలు, తర్వాత ప్రాణాయామం తర్వాత మెడిటేషన్. అప్పుడు చూడండి ఎలా ఉంటుందో మీకు. ఇక్కడ మెడిటేషన్లో శ్వాస మీద ధ్యాస అంటున్నారు మన గురువుగారు. శ్వాస మీద ధ్యాస అంటే మనం ఎక్కడ పెడుతున్నాం? ధ్యాస అంటే ఇక్కడ పెడుతున్నాం, వెళ్ళే గాలి మీద వచ్చే గాలి మీద పెడుతున్నాం కాదు. శ్వాస మీద ధ్యాస. మీద అంటే ఏంటి? భ్రూమధ్యంలో శ్వాస నడుస్తుంది, క్రియ అది. మనం చేయాల్సిన పని ఏం లేదు దానికి. ఆ క్రియ నడుస్తుంది, కానీ మన దృష్టి ఎక్కడ ఉండాలి? భ్రూమధ్యంలో ఉండాలి. అక్కడ నిలపాలి మన దృష్టి. శ్వాస మీద ధ్యాస. ఇక్కడ శ్వాస అవసరం లేదు, తన పని తాను చేస్తుంది. కానీ ఇక్కడ మనం పొరపాటు చేస్తున్నాం చాలామంది. కానీ ఇక్కడ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు, నేను వాళ్ళనేమో కాదనట్లేదు. ఇప్పుడు మహావతార్ బాబాజీ గారి పోర్షన్ ఎట్లా ఉంది చూస్తున్నారు కదా. మరి ఆయన కళ్ళు తెరుచుకొని ధ్యానం చేస్తాడు, మనం కళ్ళు మూసుకొని చేస్తున్నాం. ఎట్లయినా చేయొచ్చు, కానీ మనసు అనేది అక్కడ ఆగాలి. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మీరు ఆ మహావతార్ గురూజీ గారు చేసేటువంటి తపస్సులో మీ మనసు ఎక్కడికైనా ఒక క్షణం పొల్లిపోతే అడగండి నన్ను. ఇంకా దానికి కేసరి ముద్ర అనే ఒకటి ఉంటుంది. లోపల నాలుకని మడిచేసుకొని మీ దృష్టిని ఇక్కడ నిలబెడితే మీ మనసు ఎక్కడికి పక్కకు జరగదు. నేను అలాగే చేసేవాడిని ఒకప్పుడు. చూడండి, కాబట్టి ముందు శరీరం అనేది అనారోగ్యానికి గురి అయింది అంటే అది ధ్యానం లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురి కాల, అది సరైన జీవన శైలి లేకపోవడం వల్ల శరీరం అనారోగ్యానికి గురవుతుంది. రెండోది, మనస్సుకి శరీరానికి సంబంధం ఉంది కాబట్టి మనస్సు దుఃఖానికి గురైనప్పుడు శరీరం అస్వస్థతకు గురవుతుంది, శరీరం అస్వస్థతకు గురైనప్పుడు కూడా మనసు దుఃఖానికి గురవుతుంది. ఈ రెండింటికి అవినాభ సంబంధం ఉంది. కాబట్టి దీనికి మనం ఇవ్వాల్సింది ఏంటంటే సరైన ఆహారము, సరైనటువంటి ధ్యానం. ఈ రెండింటి ద్వారా మనము ఎంతైనా సాధించవచ్చు. ఇప్పుడు ఈ సరైనటువంటి జీవనశైలి ద్వారా నాకు తెలిసి నా గ్రూపులో దాదాపు 5,800 మంది ఉన్నారు. ఈ 5,800 మందికి నేను వారంలో ఒకసారైనా ఆన్సర్ చేయాలి. వాళ్ళందరూ డైట్ షీట్ అడుగుతారు నన్ను. సార్, ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ఏం తినాలి, ఏం తింటే మా రోగాలు తగ్గుతాయి? నాది ఫలానా రోగం ఏదైనా పర్లేదు, కానీ జీవనశైలి ఒకటే ఉండాలి. రోగానికి జీవనశైలి మార్పులకి సంబంధం లేదు. ఒక్క జీవనశైలి మారితే ఆ రోగాలన్నీ మన దగ్గర ఉండవు. చూడండి, దానికి నేనే నిదర్శనం, లైవ్ ఎగ్జాంపుల్. మరి ఎలా సాధ్యమైంది నాకు? సింపుల్ మెథడ్. మన లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడమే మన కర్తవ్యం. ఇప్పుడు నా మీద నాకు లేనటువంటి శ్రద్ధ ఇతరులకు ఎందుకు ఉండాలి? డాక్టర్కి ఎందుకు ఉండాలి చెప్పండి? పక్క వాళ్ళకి ఎందుకు ఉండాలి? నా అన్నీ చూస్తాను, అన్నీ వింటాను, అన్నీ చదువుతాను, కానీ చెయ్యను. ఆచరణ లోపం మన దగ్గర. కాబట్టి థ్యాంక్ యూ సార్. మన దగ్గర ఆచరణ లేదు. ఆచరణ ఉంటే మనం ఏమైనా సాధించవచ్చు. మనకన్నీ తెలుసు, ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం, ఎంతోమంది చేస్తుంటే చూస్తున్నాం, ఎంతోమంది చెప్పినవి వింటున్నాం, అన్ని జీవరాశుల్ని చూస్తున్నాం, కానీ నా జీవనశైలి మాత్రం మార్చుకోను. నేను డాక్టర్లను మారుస్తాను, మందులు మారుస్తాను, ఇన్వెస్టిగేషన్స్ మారుస్తాను, హాస్పిటల్స్ మారుస్తాను,
ఊర్లు మారుస్తాను, అమెరికాకు కూడా వెళ్తాను, కానీ నేను మాత్రం చెయ్యను, నాకెవడోడు చెయ్యాలి అనే ధోరణిలో ఉన్నాం మనం. కాబట్టి మనమందరం కూడా ఆచరణలో సిద్ధంగా ఉండాలి, ఆచరణకు సిద్ధంగా ఉండాలి. ఏది చేయాలనో అది చెయ్యాలి, ఏది చేయకూడదో అది చేయకూడదు, ఏది తినాలనో అది తినాలి, ఏది తినకూడదో అది తినకూడదు. మన శరీరంలో ప్రధానంగా రోగాలు సృష్టించడానికి 7 మార్గాలు ఉన్నాయి. రోగాలను సృష్టించేటువంటి ఆహార పదార్థాలు మనం 7 తింటున్నాం. చెప్పమంటారా 7? మొట్టమొదటిది నెంబర్ 1 ఉప్పు. ఇది మానవ దేహానికి కాదు, 84 లక్షల జీవరాశులకు అవసరం లేదు. ఇది ఏ జీవి తినదు ఉప్పు సపరేట్గా. ఉప్పును తయారు చేసే ఫ్యాక్టరీ శరీరం, గుర్తుపెట్టుకోండి. ఉప్పు ఇక్కడ తయారవుతుంది, బయట ఎక్కడ తయారవదు. రెండోది రిఫైన్డ్ నూనెలు, ఈరోజు ఎట్లా వస్తున్నాయి మీకు అందరికీ తెలుసు. తర్వాత చక్కెర. చక్కెర అత్యంత ప్రమాదకరమైనది, దాంట్లో సల్ఫర్ ఉంటుంది. ఇంకా 4వది పాలిష్ పెట్టినటువంటి గ్రెయిన్స్. టోటల్గా మనం ప్రతి పప్పుకి పొట్టు తీసేస్తాం, దాన్ని ఇంకా కొంచెం గోకేసి కలరింగ్లు పాలిషింగ్లు వేస్తాం. చూడండి, ఇదొక బిజినెస్ ట్రెండ్ అనమాట అది. ఎందుకంటే ఈ పొట్టు అంతా ఏం చేస్తారంటే ప్రోటీనిక్స్ పౌడర్ తయారు చేస్తారు. ఆ పొట్టు రిమూవ్ చేసేసి ఆ పొట్టుని ప్రోటీనిక్స్ పౌడర్గా మారుస్తారు. అది కాస్ట్ ఎక్కువ, కానీ దీంట్లో పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి, పీచు పదార్థాలు ఉండవు. ఇదొక ప్రమాదం మనకి. అదేవిధంగా పాల పదార్థాలు. పాలు అనేటివి మానవ దేహానికి సూటబుల్ కాదు. నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా, మీకు ఎవరికి సంబంధించింది కాదనుకోండి. నేను తాగొద్దని ఎవరిని చెప్పను, తినొద్దని ఎవరిని చెప్పను, ఎందుకంటే అది నాకు అధికారం లేదు. నేను మానేశాను 21 సంవత్సరం నుంచి పాల పదార్థాలు కానీ, ఇప్పుడు నేను ఏవైతే మీకు అనౌన్స్ చేశానో ఇవన్నీ కూడా నేను తినను. రెండవది ఇంకా పాల ఉత్పత్తుల దగ్గర నుంచి మనకి వెళ్తే మాంస పదార్థాలు, ఇవన్నీ 2004 ఆగస్టులో నేను ఎప్పుడైతే అనుకున్నానో ఆ క్షణం నుంచే మొత్తం ఆపేశాను. కానీ ఇంతవరకు వాటి జోలికి వెళ్ళలేదు. నేను ఉడికించిన ఆహారాలు కూడా నేను తినను. ఎప్పుడు ఉదయము సాయంత్రము 2 సార్లు మాత్రమే, ఉడికించకుండా ఒకసారి పళ్ళు, ఒకసారి గింజలు, కొబ్బరి ఇలా తినేసి నా లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఆ వంటల దగ్గరికి వెళితే ఆ వంటల్ని ఆస్వాదించాలనేటువంటి ఆలోచన కూడా నాకు రాదు. మరి ఎలా? ఇప్పుడు నేను ఉప్పు తిని 20 సంవత్సరాలు అయింది. మరి నమ్ముతారా? అంటే ఉప్పు లేకపోతే బీపీ తగ్గిపోద్ది కదండి అనొచ్చు మీరు. మరి పశువులకు దక్కలేదు బీపీ, వాటికి కూడా తగ్గిపోవాలి కదా. మరి వాటికి రక్త మాంసాలు ఉన్నాయి కదా, మరి ఎలా? ఇప్పుడు B12 లేదంటే డాక్టర్లు మాంసం తినాలండి, గుడ్లు తినాలండి చెప్తున్నారు, బాగుంది. వాళ్ళ వర్షన్ వాళ్ళు చదివింది అదే, వాళ్ళు చదివిన దాన్ని బట్టి చెప్తారు. ఇప్పుడు B12 మాంసంలోకి ఎలా వచ్చింది, మేక మాంసంలోకి B12 ఎలా వచ్చింది? ఒక చిన్న ఆలోచన. ఎప్పుడైనా అడిగారా డాక్టర్ని? మేక మాంసంలో B12 ఉందన్నాడు, గుడ్డులో ఉందన్నాడు. మరి అవి ఏ ఉప్పు తిన్నాయి, అవి ఏ మాంసం తిన్నాయి? దానికి రావాలంట కదా, మరి B12 రావాలంటే అది కూడా మాంసం తినాలి కదా, అది కూడా పాలు తాగాలి కదా. మరి ఎవరి పాలు తాగింది, ఎంత మాంసం తినిందో చెప్పండి. ఒక మేక తినిందండి? మాంసం తింటుందా మేక? మరి గొర్రె తింటుందా? మరి మనమేమో వాటిని తింటా కూర్చున్నాం. చూడండి, పాలు ఎవరివి? తల్లిస్తనాన్ని ఎవరు ముట్టుకోవాలి? ఎవరైనా ముట్టుకోవచ్చా? మాతృదేవోభవ అని ఎందుకన్నారు? ఒక మాతృత్వం పొందినటువంటి స్త్రీ కానీ, మాతృత్వం అనేది ఒక స్త్రీకి మాత్రమే ఉంటుందా, 84 లక్షల జీవరాశులకు ఉంటుందా చెప్పండి? అన్ని జీవరాశులకు ఉంటుంది కదా ప్రేమ అంటే. మనమన్నా ఒక బిడ్డకు నువ్వు ప్రసవించాలంటే మనకు ఎంతోమంది సపోర్ట్ కావాలి.
అదే ఒక ఆవు కానీ, పశువు కానీ, పక్షి కానీ అంతమంది పిల్లల్ని కన్నా కూడా ఎవరి సపోర్ట్ అక్కర్లేదు తనకి. చూడండి, ఎవరి సపోర్ట్ అయినా అవసరమా అంటే వాటికి లేదు. అలా నడుచుకుంటూ వెళ్ళి గడ్డి తినేసి వచ్చేటప్పుడు బిడ్డని కనుక్కొని ఇంటికి తీసుకొస్తుంది ఆ తల్లి. మరి మనమండి, మనం గర్భం దాల్చిన వెంటనే మనకు రెస్ట్ వచ్చేస్తుంది, 2 ఏళ్ళు ఫుల్ రెస్ట్, ఏమైనా తినచ్చు. కానీ ఆ పశువు తింటుందా? ఏది అవసరమో అదే తింటుంది. ఎందుకంటే నేను ఏం తిన్నా నా లోపల ఉన్నటువంటి బిడ్డకి ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి నేను అతి జాగ్రత్తగా నేను ఆహారాన్ని తీసుకోవాలనుకుంటున్నాను. కానీ నేటి తల్లులు ఏం చేస్తున్నారు? నాకు అది కోరిక, ఇది కోరిక, అది తెచ్చిపెట్టు, ఇది తెచ్చిపెట్టు అని ఏమేమో తెచ్చి పెట్టుకున్నారు పిల్లలకి లోపల గర్భంలో శిశువులు ఉన్నప్పుడు. అవునా కదా చెప్పండి? మరి ఏంటి మన జీవనశైలి వాటి జీవనశైలికి ఉన్న తేడా? ఆఫ్టర్ ఆల్ ఒక కోడి 30 పిల్లలకి జన్మనిచ్చి ఆ పిల్లల్ని కాపాడుకోవడం కోసము ప్రాణాలు తెగిస్తుంది, ఒక పక్షితో పోరాడుతుంది. మనమైతే అండి, మన బిడ్డ మీద ఎవరైనా వస్తే రక్షించండి అని అరుస్తాం. మనం రక్షించుకోలేము, మనం రక్షించడానికి ఇంకోటి రావాలి. ఆ మాట కోడి చెప్తుందా? ఒక ఆవు చెప్తుందా? మరి చూడండి, అందుకే అవి ఉన్నది ఉన్నట్లుగా తింటున్నాయి కాబట్టి వాటికి విచక్షణ ఎక్కువ. 200 మీటర్ల వరకు ఏదైనా తనకు ప్రమాదం కలిగించేటువంటి ఒక జంతువు కానీ ఒక మృగం కానీ వస్తుంది అంటే 200 మీటర్ల నుంచి గ్రహించగలదు. ఆ వాసనతో, ఆ శబ్దము, ఆ వాసన గ్రహించగలుగుతుంది. ఎందుకంటే అది ప్రకృతి సిద్ధమైన ఆహారం తింటూ ఉంది. మీరు ఎక్కడన్నా పశువులు తోలండి, మీరు బలవంతంగా తోలండి, వెళ్ళదు, ఆగిపోయి వెనక్కి తిరుక్కుంటుంది. ఎందుకంటే దానికి తెలుసు అక్కడ ముందర ఏదో ఉంది, తనకు ప్రమాదమైనటువంటి విషయం. ఇది నేను ఎప్పుడు గమనించానంటే, నేను హాస్టల్ ట్రావెల్ చేసినప్పుడు గమనించాను. ఒక సింహానికి, ఒక క్రూర మృగాలకి 2 కిలోమీటర్ల దూరం గమనించే శక్తి ఉంటుంది. అంటే 2 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా ఒక సాధు జంతువు ఉంటే దాని మీద అటాక్ చేయడానికి 2 కిలోమీటర్ల దూరం నుంచి గమనిస్తుంది. అది ఒక చోట పడుకొని నిద్రపోతున్నటువంటి జీవికి ఆకలి అయిందంటే ఇక్కడి నుంచి మెల్లగా అలా 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 దూరి ఆ 2 కిలోమీటర్ల మధ్యలో ఏదైతే ఉందో దాని మీద అటాక్ చేస్తుంది. కానీ ఈ పశువులకు మాత్రము 200 మీటర్ల వరకు ఇవి గమనించగలవు. ఆ 200 మీటర్లకు చేరుకునేటప్పటికి ఇది పరిగెత్తడం మొదలు పెడుతుంది. ఇదంతా నేను హాస్టల్ జర్నీలో చూశాను, పశువులు ఎలా కాపాడుకుంటాయని. పక్షి నిద్రపోదు, పశువు నిద్రపోదు. ఎందుకంటే వాటికి ప్రాణరక్షణ, ప్రాణ భయం. మనకు లేదు భయం, ఎందుకంటే గోడలు ఉన్నాయి మనకి, ఏ మృగం వచ్చి మనల్ని అటాక్ చేయదు. కానీ తనకుందా ప్రాణరక్షణ? పశువులకు ఉందా అండి? లేదు. కాబట్టి అవి నిద్రపోవు. అది సృష్టి ధర్మం దానికి. కాబట్టి మనం ఏమనుకుంటామంటే నిద్రపోతున్నాయి అనుకుంటాం. మీరు వెళ్ళి చూడండి, ఒక రాత్రి దాంతో గడపండి, తెలుస్తుంది ఏ జంతువు నిద్రపోతుందో. చూడండి, కాబట్టి ఈ పశుపక్షాదుల్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి నిశాచరులు, దినచరులని. దినచరులకు పగలు మాత్రమే చూపు ఉంటుంది, నిశాచరులకి రాత్రి కూడా చూపు ఉంటుంది. సో అవి కేవలం మాంసాహారులు, ఇవి కేవలం సాత్వికాహారులు. ఇంకా చెప్పాలంటే మనం 6వ తరగతిలోనే కెమిస్ట్రీ చదువుకున్నాం. ఈ కెమిస్ట్రీలో మన లోపల రసాయనాలు ఎలా తయారవుతాయి, వాటి యొక్క టెంపరేచర్ ఎంత, వీటన్నిటి గురించి చెప్పాలంటే నాకు ఇలాంటి సమయాలు సరిపోవండి. నాకు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కావాలి శరీరం గురించి మాట్లాడాలంటే. శరీరంలో ప్రతి అణువు నకసిక పర్యంతం లోపల ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడుకోగలం మనం. అంటే దీని పేరే క్రియాయోగం అంటారంటే, మనము మన ప్రమేయంతో జరిగే వాటిని ప్రక్రియలో అంటారు. మన ప్రమేయం లేకుండా మన లోపల జరిగేటువంటి దాన్ని క్రియ అంటారు. ఆ క్రియాయోగం అంటే ఆ క్రియలతో మనము అనుసంధానం అవ్వడమే క్రియాయోగం. అంటే నా లోపల ఏం జరుగుతూ ఉంది, నేను ఎలా దాన్ని దర్శించాలి అనే దాని పట్ల మనం లోపలికి వెళితే అప్పుడు మనకు అర్థమవుతుంది. అంతా ఉండదు లోపలే, బయట ఏం లేదు. ఇంటర్నెట్ అంటే ఏంటండి? ఇంటర్నెట్ అంటే ఏమో తెలుసా మనకి?
అంతర్జాలం. మన లోపలికి వెళ్ళడం నేర్చుకోవాలి. ఆ ఇంటర్నెట్కి స్పెల్లింగ్ ఎంత కరెక్ట్గా పెట్టాడో వాడు తెలుసా మీకు? మొట్టమొదట ఐ అంటే ఎవరిని చూపిస్తుంది? నన్ను చూపిస్తుంది. ఎన్ జోడిస్తే నా లోపల. టర్న్ అయితే లోపలికి. ఇన్ టర్న్ అయితే ఏమవుతుంది? నెట్ కనెక్ట్ అయిపోతుంది యూనివర్సల్తో. తెలుసా ఈ విషయం మీకు? దాని పేరే అంతరంగ ప్రయాణం. మనం ఇన్ టర్న్ అయితే నెట్ కనెక్ట్ అయిపోతుంది యూనివర్సల్తో. అంతర్ప్రపంచం బాహ్య ప్రపంచం రెండింటిని చూడొచ్చు అప్పుడు. దాని పేరే ధ్యానం. దాని పేరే సూక్ష్మ శరీర యానం. అప్పుడు మనకు మొదలవుతాయి ఇంట్రాక్షన్, ఇన్వెస్టిగేషన్, ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ, ఇంగ్రీడియంట్స్ ఎలా తయారవుతాయి. ఇది పెద్ద ఇండస్ట్రీలు అన్నమాట. దీనికి ప్రతిదానికి కూడా ఐ ఎంతోనే స్టార్ట్ అవుతుంది స్పెల్లింగ్, గుర్తుపెట్టుకోండి. ఇది ఇండస్ట్రియల్. ఇది మనం 7-8 ఫ్యాక్టరీలు కలిసిన ప్రదేశాన్ని ఇండస్ట్రియల్ ఏరియా అంటాం. కానీ ఇక్కడ 7 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇది ఒక పెద్ద ఇండస్ట్రియల్. అంటే సప్తధాతువుల్ని తయారు చేసేటువంటి ఒక పరిశ్రమ ఇక్కడ ఉంది. సప్తధాతువులు అంటే తెలుసా మనకి? రసము, రక్తము, మాంసము, మజ్జ, మేధ, అస్థి, శుక్ర, శోణితాలు అనేటువంటి 7 ధాతువుల్ని మన దేహం తయారు చేస్తుంది. చేసి ఈ శరీరంలో కావాల్సినటువంటి రసాలన్నింటినీ, షడ్రసాలని తయారు చేసి మనకిస్తుంది. చూడండి. కాబట్టి అలా రసాలను తయారు చేసేటువంటి, ఇంగ్రీడియంట్స్ని తయారు చేసేటువంటి ఇండస్ట్రియల్ లోపల ఉంది. మనం బయట చేస్తున్నాం. ఇది తప్పు దారి, తప్పు మార్గం ఇది. కాబట్టి మన శరీరానికి అవకాశం ఇస్తే మన రోగాల్ని తనకు తానుగా మార్చేసుకోగలదు, బయటికి పంపించేస్తుంది. మనం చేయాల్సింది ఏమీ లేదు. ఏదైనా ఒక జబ్బు పడింది మన శరీరం అంటే ఫస్ట్ ఆహారం మానేయాలి. లంకణం పరమౌషధం. ఎప్పుడైతే మనం లంకణం చేయగలుగుతామో అప్పుడు మనకి శరీరమే సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ క్లీనింగ్, సెల్ఫ్ రీప్లేస్మెంట్, సెల్ఫ్ మెకానిజం ఇవన్నీ లోపలనే స్టార్ట్ అవుతాయి. శరీరం తనకు తానుగా శుద్ధి చేస్తుంది అన్నిటినీ. చూసారా? ఏం చేయాలి మనము? లంకణం. మీరు పశువుల దగ్గరికి వెళ్ళండి, దానికి ఏదైనా ఒక కాలు విరిగి ఉంటుంది, మీరు దాన్ని గడ్డి పెట్టండి, తింటుందేమో. ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇది ఒక గొప్ప పాఠశాల, కానీ ఇది ఒక గొప్ప ప్రయోగశాల అని కూడా తెలుసుకోవాలి. మనం ప్రయోగాలు చేయకపోతే మనం ప్రయోజనాలు పొందలేమండి భూమి మీద. అలాంటి ప్రయోగం చేసే నేను ప్రాణానికి తెగించి చనిపోయినా పర్వాలేదనుకొని మా వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, వాళ్ళు ఎన్ని తిట్టినా అరిచినా, మా ఇంట్లో మా వాళ్ళు డైరెక్ట్గా చెప్పాను, నువ్వు చచ్చిపోతావురా అని. కట్టుకున్న భార్య నువ్వు చచ్చిపోతావురా అనింది. ఎందుకు ఇన్ని ఆకృత్యాలు చేస్తున్నావు? ఏదో కళలు అంటావు, ఏదో డ్రీమ్స్ అంటావు, నువ్వు ఏదో ధ్యానం అంటావు, వాళ్ళు ఎవరో వచ్చారంటావు, మమ్మల్ని ఎందుకు చంపుతావు నువ్వే త్వరగా చేస్తే మాకు ఇంకా బాగుంటుందనే వాళ్ళు. మరి ఇవాళ నా వెంట పరిగెడుతున్నారు. నువ్వు చెప్పిందే కరెక్ట్ అయ్యా బాబు అని. ఈరోజు మా ఇంట్లో ఎవరు మందులు వాడరండి 18 సంవత్సరాల నుంచి. నో మెడిసిన్. పిల్లల దగ్గర నుంచి ఎవరికి జబ్బులు రావు. నమ్మగలమా మనము? నో మెడికల్ స్టోర్, నో డాక్టర్లు. మీరు విచారించండి, రాయచోట్లో డాక్టర్లు అందరూ కూడా నా ఫాలోయర్సే టోటల్గా. ఎందుకు? వాళ్ళకే చిన్న ఇబ్బంది వచ్చినా ఫస్ట్ జంగమయ్యకి ఫోన్ చేయాలి, సార్ ఉన్నాడేమో కనుక్కో. నా అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ సాయిబాబా టెంపుల్ మెడిటేషన్ కేర్ సెంటర్. అక్కడికి వస్తారు. ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే ఒక నోట్బుక్ పట్టుకొని, పెన్ను పట్టుకొని వస్తారు అక్కడికి. నేను బయట ఉంటే మాత్రం వెయిట్ చేస్తారు నా కోసం. ఊర్లో ఉంటే తప్పకుండా నా దగ్గరికి వచ్చి అక్కడ వాళ్ళకి కావాల్సిన జీవన శైలి గురించి చేస్తారు. కేవలం మనము లంకణం పెడితే చాలండి. ఒక సైకిల్ ఉంది, మీకు తెలుసో లేదు. ఒకరోజు తేనె నిమ్మరసంతో, మంచినీళ్ళతో, ఒకరోజు పళ్ళ రసాలు, ఒకరోజు పళ్ళు. ఈ సైకిల్ చేయాలి 1 నెల రోజులు.
మన శరీరంలో ఉప్పు వెళ్ళకూడదు, నూనెలు వెళ్ళకూడదు, ఉడికిన ఆహారాలు వెళ్ళకూడదు. ఇలా మీరు ఒక్క నెల సైకిల్ చేస్తే 3 డేస్ అంటే ఈరోజు తేనె నిమ్మరసం మంచిలతో స్టార్ట్ అయ్యాము, ఎల్లుండి పళ్ళతో ముగిస్తాము, మళ్ళీ ఆ ఎల్లుండికి మళ్ళీ తేనె నిమ్మరసంలోకి వచ్చేయాలి. ఈ విధంగా 3 డేస్ సైకిల్ చాలు. ఒక్క నెల చేసి చూడండి, మీ శరీరంలో ఎన్ని మార్పులు వస్తాయో మీరు తెలియదు. పస్తుండద్దు, పస్తులే వద్దు అసలు. కేవలం ఈ థెరపీ చేయండి. సరైనటువంటి నీళ్లు ఎట్లా తాగాలి ఏంటి అనేది ఆటోమేటిక్గా మన శరీరంలో ఉండే రోగాలన్నీ ఒక్కొక్కటే వెళ్ళిపోతాయి. మన శరీరంలో ఎక్సెస్గా ఉండేటువంటి ఫ్యాట్ కూడా వెళ్ళిపోతుంది. ఇన్ని మార్పులు జరుగుతాయి. మరి అలా చేసుకొని ఎంతోమంది సోరియాసిస్ పోగొట్టుకున్నారు, షుగర్ పోగొట్టుకున్నారు, బీపీ పోగొట్టుకున్నారు, గాల్ బార్డర్లు లేని తీసేసిన వాళ్ళు కూడా హ్యాపీగా జీవిస్తున్నారు, ప్యాంక్రియాస్ తీసేసిన వాళ్ళు కూడా హ్యాపీగా జీవిస్తున్నారు. ఎంతోమంది నాకు ఫోన్లు చేసి, సార్ నాకు ఇప్పుడు బాగుంది సార్, నాకు షుగర్ లేదు సార్, పూర్తిగా మందులన్నీ మానేసాను సార్, హ్యాపీగా ఉంది సార్ అని ఎంతమంది ఫోన్లు చేస్తారు నాకు. మరి ఎట్లా సాధ్యమవుతుంది? ఎవడికి శ్రద్ధ ఉంటే వాడికి జ్ఞానం అందుతుంది. కాబట్టి మనకు శ్రద్ధ, సబూరి రెండు ఉండాలి. శ్రద్ధ నేర్చుకోవడానికి శ్రద్ధ ఉండాలి, దాన్ని సహనంతో మనం నడిపించడానికి ఒక ఆచరణ ఉండాలి. ఇది ఎవరిది కాదు, నాది, నా దేహం. ఈ బట్టలు పనికిరావు, ఈ ఆర్నమెంట్స్ పనికిరావు, నాకున్న ఇల్లు పనికిరాదు, కావాలంటే మార్చేయచ్చు. కానీ ఒక్కసారి నా దేహం లేకేసినటువంటి పదార్థం మళ్ళీ వెనక్కి తీసుకోలేను. కాబట్టి దయచేసి మనం తినే ఆహారం మీద దృష్టి పెట్టి సరైన ఆహారం తీసుకుంటే ఎలాంటి రోగం మన వెంటకి రాదు. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది, శరీరము ఆనందంగా ఉంటుంది. కాబట్టి సమయం ఎక్కువ అవుతుంది. ఈసారి ఎప్పుడన్నా మనం 1 డే వర్క్షాప్ పెట్టుకుందాము, ఆ రోజు మాట్లాడుకుందాం. రేపు మళ్ళీ నాకు మార్చి 14, 15, 16 3 రోజులు అక్కడ సాత్వికాహారంతో ప్రోగ్రాం పెట్టాం. కేవలం సాత్వికాహారం. అక్కడ ఉరిగ్రాహారాలు ఉండవు, పాలుండవు, పెరుగుండవు, మజ్జిగుండవు, ఏముండవు. ఇది లాస్ట్ నవంబర్లో ఇక్కడ కూడా పెట్టాం, నెల్లూరు దగ్గర తపోవనంలో, వంశీ గారి ఆధ్వర్యంలో 3 డేస్ ప్రోగ్రాం. అక్కడ కూడా 3 రోజులు ఏం పెట్టలేదు. అక్కడే మళ్ళీ లాస్ట్ ఇయర్ బళ్ళారిలో పెట్టాము, అక్కడ ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. దాదాపు ఒక 10-12 మంది మాకు షుగర్ తగ్గిపోయిందని ఇప్పుడు కూడా ఫోన్ చేస్తున్నారు, మందులు వాడలేదని. మరి ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి ఇక్కడ సార్కి మేము డైట్ షీట్ పంపిస్తాము, ఆ డైట్ షీట్ మీకు ఫార్వర్డ్ చేస్తారు మీ గ్రూప్లో. ఆ డైట్ షీట్ని వీలైనంత మంది మీరు మూవ్ చేయండి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ కావాలంటే నోట్ చేసుకోండి. సార్ పెట్టేస్తారు, నెంబర్ మీకు అనౌన్స్ చేస్తాను, రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. 94404 94404 94404 97950 97950 జంగమయ్య అని పెట్టుకోండి. యూట్యూబ్లో కూడా నా ప్రోగ్రామ్స్ వస్తాయి. మీరు ఊరికే పేరు టైప్ చేయండి చాలు, యూట్యూబ్ ఓపెన్ చేసి నా ప్రోగ్రామ్స్ వస్తాయి. అది కూడా చేయండి. ఆ తర్వాత నేను ఎప్పుడు మీకు ఫోన్ ఒకవేళ నేను చేయకపోతే మళ్ళీ రాత్రి 10 అయినా 11 అయినా మీకు రిప్లై ఇస్తాను. యూ డోంట్ వరీ, నాకు మిస్ కాల్ పడి ఉంటే చాలు. మేడం జంగమయ్య అని కొట్టండి చాలు, పేరు కొట్టండి. 94404 97950 గ్రూప్లో పెడతారు సార్, మళ్ళీ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాము, అప్పుడు చూసుకోండి. గ్రూప్లో డీటెయిల్స్ కూడా పెడతారు. ఓకే సార్, ఓకే, రైట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్కి ఒకసారి గట్టిగా చెప్పాలి, ఎందుకంటే ఈ జీవన విధానాన్ని, ఆరోగ్య విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి డైట్ అని చెప్పేసి ఇటీవల కాలంలో డైట్ అని చెప్పి తీసుకుంటారు. చాలా ఛార్జెస్, అంటే దానికి అమౌంట్ కూడా ఛార్జ్ చేస్తారు. బయట డైటీషియన్స్ అని ఉన్నారు కదా, న్యూట్రిషన్ అని చెప్పి, వాళ్ళందరూ కూడా ఎక్కువ డబ్బులు తీసుకొని ఈ విధానాలు చెప్తూ ఉంటారు. అంటే ప్రతి రోగానికి ఇది ఎలాంటిదంటే, ఏ రోగమైనా కానీ, రోగం ఏదైనా కావచ్చు కానీ విధానం ఒకటే, జీవన విధానం అంటే ఆహార విధానం.
సో ఇది ఉపయోగించుకొని మనం దీంతో పాటు ధ్యానం చేసుకోవడం. ధ్యానం అనేది మన ప్రాణశక్తిని పెంచుకోవడానికి ఎప్పుడు ఉపయోగపడుతుంది. ఈ ఆహారంలో కూడా ప్రాణశక్తి వస్తుంది. ఎందుకు ఈ ఆహార విధానం వలన రోగాలు తగ్గుతాయంటే మెయిన్గా ఏంటంటే మనలో ఉన్న ప్రాణశక్తిని హరించకుండా ప్రాణశక్తిని పెంచేటువంటి ఆహారం ఇది, గుర్తుపెట్టుకోండి. సో ప్రాణశక్తిని పెంచే ఆహారం ఏదైనా కానీ మీకు జబ్బులను త్వరగా తగ్గిస్తుంది, ఇక ఫర్దర్ జబ్బులు రాకుండా కూడా కాపాడుతుంది, దేహానికి కావాల్సిన న్యూట్రిషన్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి పశుపక్షాదులు అన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. కారణం ఏంటంటే నేచర్లో దొరికిన ఆహారాన్ని అవి వాడుకుంటున్నాయి. సార్కి అది అడిగాను నేను, 26 సంవత్సరాలు ఉడికించిన ఆహారం తినకుండా ఎలా ఉన్నారు అని నిన్న ప్రత్యేకంగా మాట్లాడేటప్పుడు అడిగాను. ఏ ఉడికించిన ఆహారం కూడా 26 సంవత్సరాల నుంచి ఆయన తినలేదు. ఓకే, చెప్పారు కదా, 1000 కిలోమీటర్లు నడపడానికి కూడా వెహికల్ నడపడానికి రెడీగా ఉన్నారు సార్. అంటే అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఏనుగు ఉంది, ఏనుగు అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? తినేది మామూలుగా ఆకు అలములే కదా. అదే స్పెషల్గా మనమైతే ఇప్పుడు ఎట్లయిందంటే న్యూట్రిషన్లో కూడా ప్రోటీన్ ఇంత, ఫ్యాట్ ఇంత, సో దాంట్లో లెక్కేసుకొని దానికి ఒక చార్ట్, పెద్ద చార్ట్ తయారు చేసి ఏమేమో చేస్తూ ఉన్నారు, ఖర్చు పెడుతున్నారు. తర్వాత విధ డైట్లు, కీటో డైట్, క్యూనో డైట్, ఏవో అన్ని రకరకాల డైట్లు కూడా ఫాలో అవుతున్నారు, అయినా ఆరోగ్యం దొరకట్లే. కాబట్టి సరళంగా సులభంగా చెప్పినటువంటి ఈ యొక్క విధానం, ఆహార విధానము, వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా వీడియోలు కూడా ఉన్నాయి సార్వి, పిఎంసీలో వీడియోలు ఉన్నాయి, అన్ని చోట్ల వీడియోలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సార్ ఇన్వైట్ చేసింది ఎందుకంటే మన యొక్క ఈ తత్వానికి, ఈ యొక్క మహావతార్ ఫౌండేషన్ ఈ తత్వం ఏముందో ఆ తత్వానికి మోస్ట్ సూటబుల్ విధానం అని చెప్పేసి సార్ను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన యొక్క విధానం ఏంటి అంటే నో మెడిసిన్ నో డాక్టర్ కాన్సెప్ట్లో ఎలాంటి మందులు వాడకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అద్భుతమైన ఈ దేహాన్ని, ఆరోగ్య దేహాన్ని కాపాడుకుంటూ మానసిక, భౌతికంగా ధ్యానాన్ని లోతుగా చేసుకోవాలి. ఇంతే మన యొక్క ఎయిమ్, మన యొక్క లక్ష్యం ఇంతే, గురి. కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు. సో మీరు ఇంత అద్భుతంగా మాకు వివరంగా చెప్పారు. అలాగే నాకు 2008లో పత్రికాడితో పరిచయం జరిగిందండి, చెప్పడం మర్చిపోయాను. 2008లో పత్రికాడితో పరిచయం చేసి ఆ రోజు కూడా నేను సార్కి నేను మొట్టమొదట నాకు షేక్ హ్యాండ్ ఇచ్చిన రోజు, మీరు ధ్యానం గురించి చెప్పండి, మీరు ధ్యానం మీకు అవసరమా, మీరు ధ్యానం చెప్పండి అన్నాడు. చివరి రోజు అది చెప్పాడు. కాబట్టి సార్తో మంచి జర్నీ ఉంది నాకు. కాబట్టి అది ఇంకోసారి పంచుకుందాం. 2008 నుంచి మొన్నటి వరకు సార్ వచ్చేసి చిరు సత్కారం చేద్దాం సార్, ప్లీజ్ కమ్ సార్.